క్రికెట్ ప్రపంచంలో ఒక సంచలనం. వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు షాకింగ్ రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వెస్టిండీస్ తరపున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగా, అలాగే అదే ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా పూరన్ రికార్డు సృష్టించాడు. 2023 ఓడిఐ ప్రపంచ కప్ క్వాలిఫికేషన్ కోల్పోయిన తర్వాత వైట్ బాల్ క్రికెట్లో పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న వెస్టిండీస్ జట్టుకు ఇది నిజంగా ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. పూరన్ తన టీ20 క్రికెట్ కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నాడు. గత ఏడాదిలో టీ20 ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా పూరన్ 500 పరుగుల మార్కును తొలిసారిగా అధిగమించాడు. ఈ టోర్నమెంట్లో అత్యధికంగా 40 సిక్సర్లు కొట్టి తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఇలాంటి సమయంలో అతని రిటైర్మెంట్ అంటే నిజంగా ఆశ్చర్యకరం. 23 ఏళ్ల పూరన్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనకు బ్రేక్ కావాలని క్రికెట్ వెస్టిండీస్ను కోరాడు. దాంతో అతను ప్రస్తుత పర్యటనకు ఎంపిక కాలేదు. పూరన్ వెస్టిండీస్ తరపున టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడూ ఆడలేదు. 2016 సెప్టెంబర్లో టీ20కి అరంగేట్రం చేయగా 2019 ఫిబ్రవరిలో ఓడిఐ అరంగేట్రం చేశాడు. అయితే 2023 ప్రపంచ కప్కు వెస్టిండీస్ అర్హత సాధించలేకపోయింది. అప్పటి నుండి అతను ఈ ఫార్మాట్లో ఆడలేదు. 2022లో పూరన్ వెస్టిండీస్కు పరిమిత ఓవర్ల కెప్టెన్గా వ్యవహరించాడు. కానీ 2 ఫార్మాట్లలో కలిపి 30 మ్యాచ్లలో కేవలం 8 మ్యాచ్ల్లో మాత్రమే గెలుపొందారు. ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ20 ప్రపంచ కప్లో వెస్టిండీస్ తొలి రౌండ్లోనే నిష్క్రమించడంతో అతను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు రాబోయే టీ20 ప్రపంచ కప్కు కేవలం 8 నెలలు మాత్రమే సమయం ఉండగా మిడిల్ ఆర్డర్లో పూరన్ లేని లోటు వెస్టిండీస్కి భారీ సమస్యగా మారనుంది. తన ఇన్స్టాగ్రామ్ ప్రకటనలో పూరన్ ఎమోషనల్గా స్పందించాడు. మనం ప్రేమించే ఈ ఆట నాకు చాలా ఇచ్చింది. ఆనందం, ఓ లక్ష్యం, మర్చిపోలేని జ్ఞాపకాలు మరియు వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం. ఆ మెరూన్ జెర్సీ ధరించడం, జాతీయ గీతం కోసం నిలబడడం, నేను మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారి నా వంతు కృషి చేయడం, దాన్ని మాటల్లో చెప్పడం చాలా కష్టం. కెప్టెన్గా జట్టుకు నాయకత్వం వహించడం అనేది నేను ఎప్పుడూ నా హృదయంలో ఉంచుకునే ఒక ప్రత్యేక గౌరవం అని తెలియజేశాడు. నా కెరీర్లో ఈ అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ వెస్టిండీస్ క్రికెట్పై నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. జట్టుకు మరియు ప్రాంతానికి భవిష్యత్తులో విజయం మరియు బలం మాత్రమే కావాలని నేను కోరుకుంటున్నానని పూరన్ తన ప్రకటనలో ముగించాడు. క్రికెట్ వెస్టిండీస్ ఓ ప్రకటనలో ఇలా పేర్కొంది: నికోలస్ తన అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయ్యే తన నిర్ణయాన్ని, నాయకత్వాన్ని అధికారికంగా తెలియజేశాడు. తద్వారా అతని కెరీర్లో ఒక ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. ప్రపంచ స్థాయి ఆటగాడు మరియు గేమ్ చేంజర్ నికోలస్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 106 మ్యాచ్లతో అత్యధిక క్యాప్ సాధించిన వెస్టిండీస్ ఆటగాడిగా మరియు 2275 పరుగులతో టీ20 లీడింగ్ రన్ స్కోరర్గా ఈ ఆట నుండి నిష్క్రమించాడు. అతని మైదానంలోని ప్రదర్శనలు మరియు జట్టులో అతని ప్రభావం వెస్టిండీస్ క్రికెట్పై శాశ్వత ప్రభావాన్ని చూపాయని తెలియజేసింది. నికోలస్ పూరన్ రిటైర్మెంట్ వెస్టిండీస్ క్రికెట్కి ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయించాలి. ఫ్రెండ్స్, మీరు పూరన్ నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.